ప్రభు, నీ ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. మాపై నీ దృష్టించుము. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవు నీవే. శక్తిహీనులైన మాకు బలాభివృద్ధి కలగచేయువాడవు నీవే. మా పిల్లలు సమస్యలతో సొమ్మసిల్లి అలసియున్నారు. యెహోవా, నీ కొరకే ఎదురు చూస్తున్నారు. మా జీవితంలో అద్భుతాలు జరిగించుము. మాకు నూతన బలము దయచేయుము. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరచేయుము మమ్ము. ఆమేన్. యెహోవా, నీ మహిమ మా జీవితాలలో బయలుపరచుము. యెహోవా, సర్వశరీరులు గడ్డి వంటి వారేనని చెప్పితివి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యం నిత్యము మా జీవితంలో నిలిచి నెరవేరును. ఆమేన్. ప్రభువా, నీ వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నా కుటుంబాన్ని బాగు చేయుదు, మాకు నెమ్మది కలుగచేయుదు. నీ ప్రేమ చేత మమ్ము నాశనమగు గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు మా పాపములన్నీ నీవు పారవేసితివి. సజీవులే కదా నిన్ను స్తుతించుచున్నది. సజీవంగా ఉంచిన దేవా, మమ్ము నిన్నే స్తుతించుచున్నాము. మా జీవిత దినములనియు మమ్ము రక్షించిన యెహోవానే స్తుతించెదము. ఆమేన్. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిన నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకును. నేను కన్నీళ్లు విడుచుట చూచితివి. నా ప్రార్థన అంగీకరించుము. దుష్టుల చేతి నుండి మమ్ము విడిపించుము. ఆమేన్. యెహోవా, నన్ను బాధించు వారిని తీసివేయుము. నా మీద ఏ అపనింద మోపనీయకుము. నన్ను దుఃఖము నుండి విడిపించుము. నా హృదయము విశ్రాంతి కోరుతుంది. నన్ను బాధించాలని వచ్చిన వారిని నా ముందు నిల్వనివ్వకుము. నన్ను రక్షించుము. తృప్తిగా బ్రతకనిమ్ము. నా మనోదుఃఖము తీసివేయుము. ఆమేన్. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. దేవా, కన్నులు తెరచి నా కష్టాలపై దృష్టించుము. నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనినట్లు నన్ను హింసించు వారి చేతిలో నుండి నన్ను రక్షించుము. ఆమేన్. దేవా, నా రక్షక, నీవు వచ్చి మమ్ము రక్షించుము. అరణ్యము వలె మారిన మా జీవితంలో నీళ్ల వలె సంతోషం పారచేయుము. ఎండిపోయిన నా హృదయములో నీటి బుగ్గలు పుట్టించుము. పరిశుద్ధ మార్గంలో మమ్ము మా పిల్లలను నడువచేయుము. మూడులను మార్చుము దేవా. విమోచించబడిన మేము పాటలు పాడుచు తియోనుకు వచ్చెదము. మా తలల మీద నిత్యానందము ఉండచేయుము. మా పిల్లలు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. ఆమేన్. యెహోవా, ఎండిన భూమిలా ఉన్న మా జీవితాలు సంతోషింపచేయుము. మా పిల్లల జీవితాలు కస్తూర పుష్పం వలె పూయించుము. వారు బహుగా పూయిచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతము పాడును. లెబానోను సౌందర్యము మా పిల్లల జీవితానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగస్సు వారికి ఉండును. మా పిల్లలు యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఆమేన్. యెహోవా, మా ఇంటి వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందే భాగ్యం దయచేయుము. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు వచ్చునట్లు వారి హృదయములో నుండి మంచి ఆలోచనలు రప్పించుము. ఆమేన్.